హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో చెట్లు గుట్టలు చూపిస్తానేంటి అనుకుంటున్నారా? ఈరోజు అలైన్ జూకి వెళ్తున్నామండి. చూడడానికి వ్యూ బాగుందని వీడియో తీశాను. మనం ఊర్లో ఉంటే ఎలా ఉంటుందో అలైన్కి వస్తే అలాంటి అట్మాస్ఫియరే ఉంటుందండి. మన విలేజ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అలైన్ అబుదాబి రీజియన్లోనే ఉందండి. అబుదాబి ఎమిరేట్స్లో ఉంటుంది. అలైన్లో ఫామ్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లైవ్ స్టాక్ ఉంటాయి. అంటే హోల్సేల్ ప్రైస్‌కే దొరుకుతాయి. ఇక్కడ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుందండి. 6,00,000 నుంచి 7,00,000 వరకు ఉంటారంతే. అబుదాబితో పోలిస్తే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ. యూఏఈలో సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలైన్‌లో ఇండస్ట్రీస్ ఎక్కువుంటాయి. ఇక్కడ కోకో కోలా బాటిల్ కంపెనీస్ కూడా ఉన్నాయి. చాలా పెద్ద డైరీ ఫార్మ్ కూడా ఉంది. ఇక్కడ మిల్క్ ప్రొడక్ట్స్ చాలా ఫేమస్ అండి. ఇంకా అలైన్ వాటర్ బాటిల్స్, మినరల్ వాటర్ 7 ఎమిరేట్స్‌కి ఇక్కడి నుంచే సప్లై చేస్తారండి. అలాగే డేట్స్ ప్రాసెసింగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. మెడికల్ కాలేజెస్, టీచింగ్ సంబంధించిన స్కూల్స్, అలాగే హాస్పిటల్స్. తవామ్ హాస్పిటల్ ఇక్కడ చాలా ఫేమస్ అండి. అలైన్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా ఉంది. అలైన్‌లో జాబ్స్ విషయానికొస్తే మెడికల్‌కి సంబంధించి, టీచింగ్ ఫీల్డ్‌కి సంబంధించి బానే ఉంటుంది. సాఫ్ట్‌వేర్ జాబ్స్ అయితే ఎక్కువ ఉండవండి. ఇక్కడ మన రిలేటివ్స్ ఎవరైనా ఉండి, మనకి రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే విజిట్ మీద వచ్చి సెట్ చేసుకోవచ్చు. అక్కడ కనిపించేవన్నీ ఫుడ్ ట్రక్స్ అండి. అబుదాబి సిటీ నుంచి జూకి 160 కిలోమీటర్స్ అండి. దుబాయ్ నుంచి అయితే 120 కిలోమీటర్స్. మనం జూ దగ్గరికొచ్చేసామండి. ఇదంతా పార్కింగ్ లాట్. జూ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి నైట్ 8:30 వరకండి. దీనికి టైమ్ లిమిట్ ఏం లేదు. మనం మార్నింగ్ నుంచి నైట్ 8:30 వరకు ఇక్కడ టైమ్ స్పెండ్ చేయొచ్చు. మనం జూ ఎంట్రన్స్ దగ్గరున్నాము. జూ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. టికెట్ ఇక్కడికొచ్చైనా తీసుకోవచ్చు, లేదా జూ వెబ్‌సైట్‌లోనే చేసుకోవచ్చు. ఇక్కడ 3 కౌంటర్స్ ఉన్నాయండి. ఈ 3 కౌంటర్స్‌లో ఎక్కడైనా టికెట్ తీసుకోవచ్చు. 3 ఇయర్స్ లోపు బిలో 3 ఇయర్స్ పిల్లలకి ఫ్రీ ఎంట్రీ. 3 ఇయర్స్ దాటి 12 ఇయర్స్ లోపు పిల్లలకి చైల్డ్ టికెట్ ఉంటుంది. చైల్డ్ టికెట్ 10.5 ఏడీస్. 12 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ అడల్ట్ టికెట్ తీసుకోవాలి. అడల్ట్ టికెట్ వచ్చేసి 31 దిరామ్స్ 50 ఫిల్స్. ఇంక్లూడింగ్ వ్యాట్‌తో కలిపి ఇది. నేను చెప్పింది ఎంట్రీ టికెట్ అండి. సఫారీకి వెళ్ళాలంటే వేరే ప్యాకేజ్ ఉంటుంది. సఫారీకి వెళ్ళాలనుకునే వాళ్ళు అక్కడ కనిపిస్తున్నాయి కదా ఎస్యూవీ కార్స్, అవి బుక్ చేసుకోండి. అవైతే యానిమల్స్ దగ్గర వరకు తీసుకెళ్తారు. సఫారీకి ఎస్యూవీ కార్సే కాకుండా ట్రక్స్‌లో కూడా తీసుకెళ్తారు. ట్రక్స్‌ని లోపల వరకు తీసుకెళ్లరు. జిరాఫ్స్ ఉన్న ప్లేస్‌కి మాత్రమే దగ్గర వరకు తీసుకెళ్తారు. మన టికెట్‌ని సెక్యూరిటీ స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత విజిటర్ గైడ్ ఇస్తారు. గైడ్ ఇవ్వకపోతే అడిగి తీసుకోండి. అందులో జూకి సంబంధించిన మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ చూసుకుంటూ వెళ్తే మనం ఈజీగా యానిమల్స్ ఉండే ప్లేసెస్ అన్నీ కవర్ చేసేయొచ్చు. లేకపోతే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఈ జూ టోటల్ ఏరియా వచ్చేసి 400 హెక్టార్స్ అంట. నడవలేని వాళ్ళ కోసం జూ వాళ్ళు వీల్ చైర్స్ ప్రొవైడ్ చేస్తారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, ఎక్కువ దూరం నడవలేని వాళ్ళ కోసం షటిల్ కార్స్, బగ్గీస్ ఉంటాయి. ఇవి ఫ్రీ అయితే కాదండి, టికెట్ ఉంటుంది. బగ్గీస్‌లో వెళ్ళాలనుకుంటే పెద్దవాళ్ళకి 42 ఏడీస్, పిల్లలకైతే 21 ఏడీస్ ఉంటుంది. వీటిలో వెళ్తే ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయలేం కదా! అందుకే మేము నడిచే వెళ్తున్నాము. 4, 5 స్టేషన్స్‌కి తీసుకెళ్తారు. మనల్ని ఒక్కొక్క స్టేషన్ దగ్గర దింపేసి వెళ్ళిపోతారు. మనకు కావాల్సినంత టైము యానిమల్స్ దగ్గర స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళకి కాల్ చేస్తే మళ్ళీ ఎక్కించుకొని నెక్స్ట్ స్టేషన్ దగ్గర వదిలిపెడతారు. ఇలా 4, 5 ఇంపార్టెంట్ స్టేషన్స్‌కి తీసుకెళ్తారు. షటిల్ కార్స్, బగ్గీస్ మనం మార్నింగ్ 9కి వెళ్తేనే దొరుకుతాయి. లేకపోతే స్లాట్స్ ముందే బుక్ అయిపోతాయి. సఫారీ కూడా అంతేనండి. 9 కల్లా వెళ్ళాలి. లోపలికి ఎంటర్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్‌లో ఈ ఫ్లెమింగోస్ కనిపించినాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫ్లెమింగోస్‌ని ఇంత దగ్గర నుంచి చూసారా? చూస్తే కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఈ యానిమల్ పేరు అరేబియన్ ఆరిక్స్. ఇది ఖతార్ నేషనల్ యానిమల్. వాటి కొమ్ములు చూడండి ఎంత పెద్ద పెద్దవున్నాయో. ఈ జూ మిడిల్ ఈస్ట్‌లోనే లార్జెస్ట్ జూ. ఈ జూలో 4000 నంబర్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయంట. ఈ జూ టోటల్ ఏరియా వచ్చేసి 990 ఎకర్స్, 990 ఎకరాలు. ఇక్కడ రాసింది చూడండి. మనం ఎటువైపు వెళ్తే ఏ యానిమల్స్ దగ్గరికెళ్తామో. మనం ముందైతే బిగ్ క్యాట్స్ దగ్గరికి వెళ్లి అక్కడ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. వైట్ టైగర్, బెంగాల్ వైట్ టైగర్ అనుకుంటా. బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసినట్టుంది. రెస్ట్ తీసుకుంటుంది.
మేము కొంచెం సేపు ఇక్కడే వెయిట్ చేసాము. అది వాక్ చేస్తే చూద్దామని. మా మీద దయతోనో, జాలితోనో మొత్తానికైతే లేచి ఇటు అటు తిరుగుతుంది. ఆ టైగర్‌కి మాకు మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్ కూడా లేదండి. మధ్యలో అద్దం ఉందంతే. ఇంత దగ్గర నుంచి ఎప్పుడూ చూడలేదు. మొత్తానికి వెయిట్ చేసినందుకు ప్రతిఫలం దక్కింది. మనందరి కోసమయితే మొత్తం చుట్టూ తిరుగుతూ 2 రౌండ్‌లేసింది. హమ్మ! 2 రౌండ్‌లేసేసరికి అలసిపోయింది. పడుకుంటుంది. ఇది ఆఫ్రికన్ వైట్ లయను. అక్కడ ఇంకొకటుంది పడుకునుంది. ఇది ఫిమేలు, పడుకునున్నది మేల్ అనుకుంటా. ఈ సింహానికి అక్కడక్కడ గాయాలున్నాయి. మరి సింహాలు 2 కొట్టుకుని గాయాలయినాయో, లేకపోతే బండ్ల మీద పడుకున్నప్పుడు కొట్టుకుపోయిందో తెలీదు. మన లయన్స్‌తో పోలిస్తే ఈ ఆఫ్రికన్ లయన్స్‌కి జూలు కొంచెం తక్కువగా ఉంటదంట. ఇక్కడ పైన 2 లయన్స్ ఉన్నాయి. కనిపిస్తున్నాయా? అవి కూడా ఆఫ్రికన్ వైట్ లయన్సే. నిద్రపోతున్నాయి. ఇది కూడా ఆఫ్రికన్ లయనే. ఇప్పుడు స్లీపింగ్ టైమ్ అనుకుంటా వీటికి. ఈ ఆఫ్రికన్ లయన్ చూడండి. చూడ్డానికి భలే ఉంది. పూమ పడుకుంది. ఇక్కడ ఇంకోటి కూర్చునుంది. ఇక్కడ ఇంకోటుందండి. మొత్తం 3 ఉన్నాయి. ముందు ఒకటెళ్ళింది. దాని వెనకాల ఇంకోటెళ్తుంది. ఈ లయన్ కూడా పడుకుంది. ఇది అరేబియన్ లెపర్డ్. ఇది చాలా పొడుగుందండి. ఇది చీత లెగుస్తదని ఎంతసేపు వెయిట్ చేసినా అసలు కనీసం మా వైపు కూడా తిరిగి చూడలేదు. ఒకవేళ కూర్చొని నిద్రపోతుందేమో తెలీదు. అక్కడ వస్తుంది చూడండి. రాయల్ బెంగాల్ టైగర్ ఆరెంజ్ కలరు. దాని పేరుకి తగ్గట్టుగానే చూడండి ఎంత రాయల్‌గా నడుస్తుందో. ఇది జాగ్వార్ అండి. దీని స్కిన్ చూడ్డానికి భలే ఉంది. నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైమ్ జాగ్వార్‌ని చూడటం. లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ బండ మీద ఒక లెపర్డ్ నిద్రపోతుంది. ఇది అరేబియన్ శాండ్ క్యాట్ అంట. ఇది చింపాంజీ. ఇది ముసలిదయిపోయినట్టుంది. పాపం నడవలేకపోతుంది. ఇక్కడ క్రొకడైల్స్ ఉన్నాయి. ఈ క్రొకడైల్ చూడండి వాటర్‌లో ఎంత ఫాస్ట్‌గా ఈదుకుంటూ వెళ్ళిపోతుందో. వీటికి నేల మీద కన్నా నీళ్ళల్లో ఉంటే బలం పెరుగుతుందంట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఆ యానిమల్స్ పేరు శాండ్ గజల్.
దీని పేరు స్ప్రింగ్ బాక్. వీటి పేరొచ్చేసి అరేబియన్ గజల్. వీటి పేరు స్పెక్స్ గజల్. ఇవన్నీ లేళ్ళు, జింకలు ఫ్యామిలీకి చెందినయి అనుకుంటా. పేర్లు వెరైటీగా ఉన్నాయి. ఇవి బార్బరీ షీప్స్ అండి. ఇవి వాటర్ తీసుకోకుండా చిన్న చిన్న మొక్కలు తింటూ చాలా కాలం బ్రతికేయగలవంట. ఇవి మౌంటైన్స్‌లో ఎక్కువగా ఉంటాయంట. వీటి పేరు జెమ్స్ బోకు. ఇవి కూడా బార్బరీ షీప్స్ లాగే వాటర్ తీసుకోకుండా చాలా కాలం బ్రతికేయగలవంట చిన్న చిన్న మొక్కలు తింటూ. ఇవి కూడా మౌంటైన్స్‌లోనే ఎక్కువగా ఉంటాయంట. వీటి గురించి నాకెలా తెలుసనుకుంటున్నారా? ఇక్కడ బోర్డు మీద రాసుందండి. ప్రతి యానిమల్ దగ్గర దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని బ్రీఫ్‌గా రాసి పెట్టారు. ఈ బోర్డు మీద రాసింది చదివి మీకు చెప్తున్నాను. నాకు మన గ్రామ సింహాల గురించి సరిగ్గా తెలీదు. ఇంకా ఈ యానిమల్స్ గురించేం తెలిసింది. మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైమ్ వీటిని చూస్తున్నాను. ఇది ట్రైను. దీనికి టికెట్ ఏముండదు. ఫ్రీనే. జూ లోపల తిరుగుతూ ఉంటుంది. జిరాఫీ, రైనోసర్ 2 ఒకే చోటున్నాయి. ఏంటో తింటున్నాయి. ఈ జిరాఫ్స్‌కి మనం ఫీడ్ చేయొచ్చండి. ఫీడింగ్ చేయాలనుకుంటే జిరాఫ్స్ దగ్గర వరకు మనల్ని అలౌ చేస్తారు. ఫ్రీగా కాదండి. ఒక ఫ్యామిలీకి 31 ఎయిడీస్ 50 ఫిల్స్ తీసుకుంటారు. ఒక ఫ్యామిలీ మొత్తం ఫీడ్ చేయొచ్చు. క్యారెట్ ముక్కలు, గడ్డి ఇస్తారు. జిరాఫ్స్‌కే కాదండి క్యామెల్స్ కూడా ఫీడ్ చేయొచ్చంట. కానీ క్యామెల్స్ మాకు కనిపించలేదు. ఇక్కడ పార్టీస్ కూడా జరుగుతుంటాయి. జిరాఫ్స్‌తో ఫోటోస్ దిగుతూ బర్త్‌డే పార్టీస్‌ని సెలబ్రేట్ చేసుకుంటారు. యానిమల్ లవర్స్ ఎవరైనా ఇక్కడ పార్టీ చేసుకోవాలంటే స్లాట్ ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడ కెఫ్టీరియాస్ కూడా చాలా ఉన్నాయండి. ఫుడ్డు, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ అన్నీ దొరుకుతున్నాయి. ఈ జిరాఫీ పేరు జుంబో అంట. ట్రైనర్ చెప్పాడు. ఇది ఎంత పెట్టినా తింటూనే ఉంది. ఆ ట్రైనర్ ఏమో ఇంక పెట్టొద్దు దానికి ప్రాబ్లమ్ అవుతుందంటున్నాడు. అదేమో పెట్టమని దగ్గరికెళ్తుంది. ఈ రైనోసార్స్ భలే పరిగెడతాయండి. మేము దాన్ని వీడియో తీస్తున్నామని అనుకుంటా. సిగ్గుతో దాక్కుంటుంది. జీబ్రాస్ వస్తున్నాయి. దాహం వేసినట్టుంది. వాటర్ తాగడానికొస్తున్నాయి. ఈ ఎండకి మనమే ఉండలేకపోతున్నాం. ఇవి ఓపెన్ ప్లేస్‌లో ఉంటాయి. పాపం ఎండకి ఎలా తట్టుకుంటున్నాయో ఏమో ఇవి. ఆస్ట్రిచ్, బ్లూ నెక్డ్ ఆస్ట్రిచ్ అంట. దీని మెడ బ్లూ కలర్‌లో ఉంది. అందుకే ఆ పేరు పెట్టినట్టున్నారు. అది చూడండి గేట్‌ని ఎలా పొడుస్తుందో. అది గేట్ ఓపెన్ చేసేసుకొని బయటకొచ్చేయాలనుకుంటా. అది గేట్ ఓపెన్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇవి ఫెన్నెక్ ఫాక్స్‌లండి. ఇవిలా చిన్నగానే ఉంటాయి. ఇంతకంటే పెరగవు. అందుకే వీటిని స్మాల్ ఫాక్స్ అని కూడా పిలుస్తారు. ఇవి నార్త్ ఆఫ్రికా డెజర్ట్‌లో ఎక్కువగా ఉంటాయి. అది చూడండి ఇందాకడ నుంచి డోర్ దగ్గరికెళ్తుంది. చూసి మళ్ళీ వెనక్కొచ్చేస్తుంది. మన పిల్లలు హైడ్ అండ్ సీక్ ఆడినట్టు ఆడుతుందిది. ఈ ఫాక్స్ ఇందాక నుంచి ఇటు అటు పరిగెడుతుంది. ఇది బాగా యాక్టివ్ అనుకుంటా. ఫ్లెమింగోస్ ఇక్కడ కూడా ఉన్నాయి. మనం స్టార్టింగ్‌లో కూడా చూసాం కదా! ఫ్లెమింగోస్‌ని. అవి రెడ్ కలర్‌లో ఉన్నాయి. ఇవి ఆరెంజ్ కలర్‌లో ఉన్నాయి. ఈ ఫ్లెమింగోస్ రెక్కలు విప్పితే నెమలిలాగా చాలా అందంగా ఉంటాయి. ఆ మంకీ చూడండి ఇటు అటు ఎలా జంప్ చేస్తుందో. ఆ మంకీ ఇటు అటు జంప్ చేస్తుంటే పిల్లలందరూ అక్కడికొచ్చి క్లాప్స్ కొడుతూ భలే ఎంజాయ్ చేశారు. దీని చుట్టూ జాలి ఉండడం వల్ల కెమెరా సరిగ్గా క్యాప్చర్ చేయలేదు. అందుకే మంకీ క్లియర్‌గా కనిపించట్లేదు. కొంచెం బ్లర్‌గా ఉంది. అలైన్ జూలో మంకీస్‌లో చాలా రకాల బ్రీడ్స్ ఉన్నాయి. మంగూస్, ముంగిసా?
తెగ వెతికేస్తుంది ఏముందో మరక్కడ. ఈ ముంగిసలకి, పాములకి అస్సలు పడదంటారు కదా! కొంచెం మట్టి తవ్వుతుంది. వేరే ముంగిసలేమన్నా వస్తున్నాయేమో చూస్తుంది. మళ్ళీ మట్టి తవ్వుతుంది, చూస్తుంది. మరక్కడ ఏం దాచిపెట్టిందో తెలీదు. టార్టాయిస్. తాబేలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఫుడ్ తినేసి పడుకున్నాయి. రెస్ట్ తీసుకుంటున్నాయి. అక్కడ తొండ చూడండి రాయిలో కలిసిపోయింది. అది మెడ ఇటు అటు తిప్పడం వల్ల తెలిసింది. లేకపోతే రాయని అనుకునేవాళ్ళం. ఇందాక చూసినయి చాలా పెద్ద తాబేళ్ళు. ఇదేమో చాలా చిన్న తాబేలు. ఇది ఇంతకంటే పెరగదండి. ఈ సైజ్ ఇంతే ఉంటది. అన్ని తాబేళ్లు పడుకున్నాయి. ఇదొక్కటి ఇటు అటు తిరుగుతుంది. దీనికి తిన్నదరగలేదనుకుంటా వాక్ చేస్తుంది. ఇవి హిప్పోపోటమస్‌లు. మేము బయటకొస్తాయని ఎంతసేపు వెయిట్ చేసినా బయటికి రాలేదండి. వాటర్‌లోనే ఉన్నాయి. ఎండకనుకుంటా. వాటర్ లోపల ఇంకా ఉన్నాయంట. వీటిని గ్లాస్ రూమ్ నుంచి చూడొచ్చని ట్రైనర్ చెప్పారు. పదండి అక్కడికెళ్లి చూద్దాం. ఇదేనండి గ్లాస్ రూమ్ వ్యూ. ఒకటి పడుకుంది. ఇంకోటి ఇటు అటు తిరుగుతుంది. ఇక్కడ బర్డ్స్ కూడా చాలా రకాలున్నాయి. బర్డ్స్ దగ్గర ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్‌ని ఏర్పాటు చేశారు. ఈ బర్డ్స్ చాలా పెద్దవి. సైజ్ చాలా పెద్దగా ఉన్నాయి. వీటి పేర్లేంటో తెలీదు నాకు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ బర్డ్ షో కూడా ఉంటదండి. చాలా బావుంటది. మేము 4:00కి సఫారీకి స్లాట్ బుక్ చేసుకున్నాము. మేము సఫారీకెళ్ళొచ్చేసరికి బర్డ్ షో అయిపోయింది. మేమలా మిస్ అయ్యాము. ఆ చెట్టు మీద కూర్చొని చూడండి. వల్చర్ రాబందు. కిందొకటుంది. వీటి సైజు చాలా పెద్దది. ఇవి ఈము బర్డ్స్. ఈము పక్షులు. పెంగ్విన్స్ దగ్గరికొచ్చేసాము. ఇవి నడుస్తుంటే చూడ్డానికి భలే ఉంటది. వీటిని ఎయిర్ కండిషన్‌లో పెట్టుంచారు. ఇది గ్లాస్ రూమ్ వ్యూ. స్విమ్ చేస్తుంది. ఇది తాబేలు గ్లాస్ రూమ్ వ్యూ. ఇవి నేల మీద ఉంటే చాలా స్లోగా నడుస్తాయి. వాటర్‌లో చూడండి ఎంత ఫాస్ట్‌గా స్విమ్ చేస్తుందో. బయట కొన్ని తాబేళ్లున్నాయి. అవి రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాయి. ఇక్కడ కొన్ని మంకీస్ ఉన్నాయి. ఈ మంకీకి కింద ఫుడ్ ఏదో దొరికింది. అది చూడండి వాటర్‌లో కడుక్కొని తింటుంది. దానికి నాకులాగే ఓసీడీ అనుకుంటా. మంకీస్‌లో వేరే బ్రీడు. ఇది పటాస్ మంకీ అంట. ఈ వీడియో పిల్లలు చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్‌ని అందించండి. ఈ మంకీ పేరు క్యాపిచినో. ఏదో దాచుకొని దాచుకొని తింటుంది. ఇది హైనా. చాలా రకాల హైనాలున్నాయి. ఇది అరేబియన్ హైనా అనుకుంటా. వీటి పేరు రింగ్ టెయిల్డ్ లీమా. వీటి తోకలు వైట్ కలర్‌లో, బ్లాక్ కలర్‌లో రింగులు రింగుల్లా ఉన్నాయి. అందుకే ఆ పేరు పెట్టినట్టున్నారు. వీటి కళ్ళు చూడ్డానికి భయంకరంగా ఉన్నాయి. వీటి పేరు హైరక్స్ అంట. ఇవి చూడ్డానికి పందికొక్కులుంటాయి గదా! అలా ఉన్నాయి. మనం ఇప్పుడు షేక్ జాయద్ డెజర్ట్ లెర్నింగ్ సెంటర్‌లో ఉన్నాము. ఇది కూడా జూలోనే ఉంది. ఇది చాలా పెద్ద లెర్నింగ్ సెంటరు. కింద చాలా పెద్ద లైబ్రరీ ఉంది. ఇది మ్యూజియము. అక్కడ కనిపిస్తుంది కదా! అది ఏనుగు దంతము. చూడండి ఎంత పెద్దదుందో. ఇక్కడున్నవి శాండ్స్. 3 టైప్ ఆఫ్ శాండ్స్. రెడ్ శాండ్, బ్రౌన్ శాండ్, వైట్ శాండ్. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ రాక్స్. ఇవన్నీ కొన్ని వందల, వేల సంవత్సరాల క్రితమయి. ఇక్కడ కంప్యూటర్ స్క్రీన్ కనిపిస్తుంది గదా! అవన్నీ అలైన్ జూలో ఉన్న యానిమల్స్.
మనం కీబోర్డ్‌లో గానీ, ఇలా ఫింగర్‌తో గానీ ఏ యానిమల్ దగ్గర క్లిక్ చేస్తే, ఆ యానిమల్ ఎలా అరుస్తుందో ఈ స్క్రీన్‌లో వినపడతది. ఆ స్క్రీన్‌లోని యానిమల్స్ ఎలా అరుస్తున్నాయో ఇప్పుడు మనం కూడా వినేద్దాం. ఇక్కడ నాయిస్ ఎక్కువుంది. అందువల్ల మీకు యానిమల్స్ అరుపులు సరిగ్గా వినపడకపోవచ్చు. ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం వీళ్ళ పూర్వీకులు వేటకు వెళ్ళినప్పుడు ఉపయోగించినవి, అక్కడి నుంచి తెచ్చినవి ఇక్కడ పెట్టారు. ఇవన్నీ ఫిషింగ్‌కి వెళ్ళినప్పుడు సముద్రంలో దొరికినవి. ఇక్కడ చదువుకునే పిల్లలకి నైన్త్ స్టాండర్డ్ వరకు సోషల్ టెక్స్ట్ బుక్‌లో ఉన్న హిస్టరీతో పాటు యూఈ హిస్టరీ కూడా సెపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది. అన్ని స్కూల్‌కి సంబంధించిన పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి వీటిని చూపిస్తూ వాళ్ళ హిస్టరీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. ఇక్కడ చాలా రకాల రాక్స్ కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దేశానికి సంబంధించినవి. ఇండియా, యూఎస్, యూకే, కెనడా ఇలా అన్ని దేశాలకు సంబంధించిన రాళ్ళని కలెక్ట్ చేసి గ్లాస్ కంటైనర్స్‌లో స్టోర్ చేసి పెట్టారు. ఇవన్నీ వీళ్ళ పూర్వీకులు ఉపయోగించిన వస్తువులు. ఇప్పుడు మనం డ్రిప్ స్టోన్ కేవ్ దగ్గరున్నాము. ఈ కేవ్ చీకటి గుహలా ఉంటది. ఇందులో లైట్స్ అవి ఏమి ఉండవు. ఈ గోడల మీద కార్వింగ్స్ ఉన్నాయి. చూద్దాం పదండి. ఇక్కడ బల్లి ఉందో చూడండి. నిజమైన బల్లిలాగా ఉంది. అసలు చెక్కినట్టే తెలియట్లేదు. ఇది సాలీడు. దీన్నేమంటారో నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది తేలు. ఇది బ్యాట్, గబ్బిలం, పాము. ఇది ఫాక్స్ నక్క. ఇదేమో గూడు కట్టుకొని ఉన్నట్టు చూపించారు.